లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించింది సిట్. జగన్ కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందంది సిట్. నిందితులంతా కూడా జగన్ కు పరిచయస్తులేనంటూ కామెంట్ చేసింది. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది సిట్. మనకు తెలిసిందే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్. ఆయన్ని 6 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అలాగే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా కూడా మనందరికీ తెలుస్తుంది. అయితే ఛార్జ్ షీట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించింది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును సిట్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. మరొక 8 మందిని కూడా నిందితులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసు ఎటు మలుపు తిరగబోతోంది అనేది చాలామంది అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధిష్టానం వద్దకు ఈ కేసు వెళ్ళబోతోందా, వాళ్ళ పేర్లు కూడా త్వరలో పూర్తిగా బయటకు రాబోతున్నాయా అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.